మీకు ఇప్పుడు ఇక్కడ సో చూస్తున్నారు కదా మీరు. సో మా వాడైతే ఉపవాసం కూడా లేడు. సో ఆ నైట్ కి డిన్నర్ అయితే చూసి దానికోసం అయితే మా వాడైతే వచ్చేసాడు. మనం అయితే లాస్ట్ వీడియో ఒకటి తీసి దానికైతే చెప్పాను కదా ఇలాగ వ్యూస్ ఎలాగ రావట్లేదు ఇలాగ ఆపేద్దాం అని చెప్పాను కదా. సో ఒక బ్రో అయితే కామెంట్ అయితే పెట్టాడు. సో చాలా అంటే చాలా వాల్యుబుల్ కామెంట్. సో గాయస్, సో ఇంటి పెద్ద కొడుకు ఉపవాసం ఉంటే చూడండి. సో మమ్మీ మొత్తం అయితే రెడీ చేసి అయితే పెట్టేసింది మన కోసం అయితే. సో ఆమ్లెట్ ఇంకా అయితే చూపిర తమ్ముడు ఇదేంది ఇది. సో మినపప్పు చట్నీ ఇంకా అయితే దీని పేరేందో ఇదేంది ఇది వంకాయ ఫ్రై ఇంకా సంథింగ్ ఏదో ఉంది. సో పెరుగు అది ఇచ్చే ఆవకాయ అన్నమాట. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ HRW Vlogs. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ అనమాట. సో ఈరోజు కూడా మనం అయితే ఉపవాసం అయితే ఉండబోతున్నాం. సో డే 3 అనమాట. సో 2 ఉపవాసాల వ్లాగ్ కూడా నేనైతే యూట్యూబ్లో అయితే అప్లోడ్ అయితే చేశాను. సో ఇది 3వది. సో అంతగా అయితే కొత్తగా అయితే ఉండదు. సో కొంచెం లాస్ట్ వ్లాగ్ ఎలా ఉన్నిందో సేమ్ అలాగే ఆల్మోస్ట్ అయితే అలాగే అయితే ఉంటుంది. సో ప్రజెంట్ టైం అయితే ఇప్పుడైతే సో చూపిస్తా చూడండి. జస్ట్ 4-5 ఎంత సంథింగ్ ఏదో అవుతుంది. సో 4-7 అలాగా. సో కొంచెం లేట్ అయిపోయాను. సో ఇప్పుడే మనం అయితే లేచి ఇలాగైతే వ్లాగ్ అయితే చేస్తున్నాను. సో ఈరోజు కూడా మనం అయితే వ్లాగ్ తీయాలని అయితే ఫిక్స్ అయిపోయాను. సో దానికోసం ఏంటంటే మనం అయితే ఇలాగ వ్లాగ్ అయితే తీస్తూ ఉన్నాం. సో ఫస్ట్ అయితే మనం అయితే సెహర్ని అయితే కంప్లీట్ చేస్తాం. సో దాని తర్వాత ఏంటంటే మనం అయితే మళ్ళీ ముందుగా వచ్చేస్తాను. సో మీతో మాట్లాడుతూ ఉంటే సో టైం కూడా అయిపోద్ది. సో దాని తర్వాత ఇది తినే టైం కూడా అయితే మనకైతే ఉండదు. సో ఫస్ట్ అయితే మనం అయితే సెహర్ తినేద్దాం. సో గైస్, ఫైనల్గా నేనైతే సహార్ అయితే చేశాను అనమాట. సో పొద్దున లేచి సో ఇలాగా రైస్ అయితే తింటా ఉంటే అది నోటికి అయితే వెళ్ళట్లేదు. సో ఏంటంటే 30 రోజులు ఒక్క పొద్దు పెట్టే వాళ్ళకి ఏంటంటే అది కఠినం అయిపోద్ది. సో నాలాంటి వాళ్ళు అంటే ఎక్కువ లేదు ఒక 4 అయితే పెడతాను అనమాట. సో ఇది 3వది. సో లాస్ట్ అయితే 27 రోజు అయితే పెడతాను. సో అంతే అనమాట. సో చాలా అంటే చాలా కష్టంగా అయితే తిన్నాను నేనైతే. సో ఈరోజు మాత్రం కొంచెం ఎనర్జెటిక్గా అయితే ఉండాలి. సో చిన్న పని అయితే ఉంది. సో అది కూడా మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్ అయితే. సో ప్రెసెంట్ ఇప్పుడు టైం అయితే 4:55 కాదు 4:40 అలా వస్తుంది. సో ఏంటంటే ఇంకా ఒక 10 minutes అయితే ఉంది. సో దాని తర్వాత మనం అయితే ఇక మసీద్కి అయితే వెళ్ళిపోవడమే. సో ఫస్ట్ కొంచెం పడుకున్న తర్వాత కొంచెం తర్వాత లేచి ఇక మసీద్కి అయితే వెళ్ళిపోదాం. ఫైనల్ గా నేనైతే నమాజ్ కూడా వెళ్ళైతే ఇప్పుడైతే మనం అయితే పనికి అయితే వెళ్తాం అనమాట. సో నేనైతే అక్కడి నుంచి అయితే ఎటువంటి వ్లాగ్ అయితే చేయలేదు. సో ప్రెసెంట్ మీకు అయితే ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే చూపిస్తా చూడండి. ఏమైనా ఉంది, సూపర్గా ఉంది లొకేషన్ మాత్రం. సో వ్యూ మాత్రం ఇప్పుడే సన్ రైజ్ అయితే అవుతా ఉంది గైస్. సో ఇప్పుడు మేమైతే ఇంటి దగ్గర నుంచి అయితే కొంచెం వచ్చేసాం అనమాట. అక్కడి నుంచి అయితే సో వర్క్ అయితే వెళ్తా ఉన్నాం. సో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా. సో మా బ్రదర్ నేను సో మా డాడీ తోటి అయితే వెళ్తున్నా ఈరోజు. సో పెయింట్ వర్క్ అయితే కాదు. సో ఏం వర్క్ మొత్తం అయితే మీకైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత సో లొకేషన్ ఎంత చెప్పినా తక్కువే. సో సూపర్గా ఉంది. సో ఇక్కడైతే బాతులు అనమాట, బాతు పిల్లలు కనిపిస్తుంది కదా, మొత్తం సౌండ్ చేస్తూ ఉంది. సో ఇక మనం అయితే ఏమాత్రం లేట్ చేయకుండా ఇక్కడి నుంచి అయితే పనికి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ఫైనల్ గా మనైతే వర్క్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో చూస్తున్నారు కదా, ఇదే మన చేసే వర్క్ అయితే. సో వుడ్ వర్క్ అనమాట, మా డాడీ చేసేది. మనం చేసేది అయితే పెయింటింగ్ వర్క్, మీ అందరికీ తెలిసిందే. సో ఇప్పటి వర్క్ అయితే చేస్తూ ఉన్నాను. ఏంటంటే ఎటువంటి వ్లాగ్ అయితే తీయలేదు. సో మీకోసం అయితే మొత్తం అయితే సెట్ చేసి ఒకేసారి వ్లాగ్ తీద్దామని నేనైతే అనుకున్నాను. సో ఇప్పుడైతే మొత్తం అయితే అయిపోయింది. సో ఇంకా అయితే రేపు కూడా అయితే పని అయితే ఉంది. సో ఇప్పుడైతే మనం అయితే మసీద్కి వెళ్ళాలి కాబట్టి సో వర్క్ అయితే ఆపేసి మనం అయితే ఇక్కడ నుంచి అయితే మళ్ళీ అయితే ఇంటికి వెళ్తున్నాం. సో ఎగ్జాక్ట్లీ టైం అయితే 12 అవుతుంది. సో 1 అవర్లో అయితే మనం అయితే ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. సో ఫటాక్గా ఇక ఇంటికి వెళ్ళిపోవడమే. సో ఇది కూడా మనమే చేసింది. సో చూస్తున్నాం కదా, దీని నుంచి బైక్లు అయితే ఎండలోనే ఉంది. సో ఇప్పుడు మాత్రం సీట్ పైన కూర్చుంటే కాలిపోద్ది, అలాగే కాలిపోతూ ఉంది. సో మార్నింగ్ వచ్చాను. ఎప్పుడు మనం ఎగ్జాక్ట్లీ 6కి అలాగ బయలుదేరితే 7కి వచ్చేసాం. ఇప్పుడైతే టైం అయితే 12:14. సో మనమైతే ఇక్కడ నుంచి అయితే బయలుదేరదాం. నేనైతే
అయితే మధ్యాహ్నం నమాజ్ చేసి కూడా ఇక ఇంటికి అయితే వచ్చేసాను. సో నాకైతే భయంకరంగా నిద్ర అయితే వస్తూ ఉంది. సో ఫేస్ అయితే మొత్తం అయితే చేంజెస్ అయితే అయిపోయింది అనమాట. సో డల్గా అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం అయితే ఒక 2 hours అయితే పడుకున్న తర్వాత సో దాని తర్వాత మళ్ళీ అయితే నమాజ్కి అయితే వెళ్ళాలి. సో ఇక మనం అయితే పడుకుందాం. సో అందరికీ గుడ్ నైట్, తర్వాత మీట్ అవుతాను. ఫైనల్గా అయితే 3 పూట్ల నమాజ్ అయితే అయిపోయింది, కంప్లీట్ అయితే అయిపోయింది. మీరైతే చూసారు కదా. సో మధ్యాహ్నం నుంచి నేనైతే ఇప్పటి వరకు అయితే పడుకుంటూ ఉన్నాను. సో ఇప్పుడు అదరాభద్రగా లేచి అయితే సో నేనైతే వచ్చేసాను అనమాట నమాజ్ చదవడానికి. సో ఇప్పుడైతే నమాజ్ చదివి సో ఇంకా 1 hour అయితే ఉంది. సో నాకైతే ఈరోజు కొంచెం వర్క్ అయితే వెళ్ళాను కదా. సో ఎలాగైతే ఉంది. సో దానికోసం అయితే ఎప్పుడెప్పుడు వద్దా టైం అని నాకైతే ఉంది. ఇప్పుడు లేకుండా ఈరోజు అయితే చాలా మంది అయితే వస్తారు మసీద్కి. ఏంటంటే ఈరోజు ఫ్రైడే కాబట్టి సో నాలాగా అంటే నేను ఎలాగ పెడతాను ఉపవాసాలు అలా కూడా పెట్టే వాళ్ళు అయితే చాలామంది అయితే ఉన్నారు. సో ఏంటంటే ఫ్రైడేకి అలాగా ఫ్రైడే ఫస్ట్ రోజు అలాగా పెట్టే వాళ్ళు అయితే చాలామంది అయితే ఉన్నారనమాట. సో వాళ్ళు అంటే చాలా మంది అయితే వస్తారు. సో ఫ్రైడే మాత్రం ఫుల్ గందరగోళంగా అయితే ఉంటుంది. మనం అయితే లాస్ట్ వీడియో ఒకటి తీసి దానికైతే చెప్పాను కదా ఇలాగ వ్యూస్ ఎలాగ రావట్లేదు ఇలాగ ఆపేద్దామని చెప్పాను కదా. సో ఒక బ్రో అయితే కామెంట్ అయితే పెట్టాడు. సో ఎక్కడి నుంచి అయితే పెట్టాడు ఎగ్జాక్ట్లీ అయితే ఇప్పుడైతే గుర్తుకు రావట్లేదు. సో థ్యాంక్ యూ బ్రో, ఇలాంటి కామెంట్సే మీ దగ్గర నుంచి నేనైతే కోరుకునేది. సో చాలా వాల్యుబుల్ కామెంట్. సో చాలా మోటివేషన్ కామెంట్ అనమాట. సో అయితే మనమైతే లాస్ట్ 2 వీడియోస్ పెడితే అది ఒకటి వచ్చి 200 వ్యూస్ వచ్చింది, ఒకటైతే 150 వ్యూస్ అయితే వచ్చింది. ఇంకా అయితే మనం అయితే ఎటువంటి రైడ్స్ కూడా చేయట్లేదు, చాలా రోజులైంది. సో మనం అయితే లాస్ట్ రైడ్ అయితే మడనూరుకి అయితే వెళ్ళి అయితే వచ్చాం కదా. సో అదే అనమాట మన లాస్ట్ రైడ్, అంటే రైడ్. సో ఇది బ్లాగ్, అది రైడ్. సో అదే ఇలాగ చెప్తున్నాను. సో సపరేట్గా అయితే నేనైతే మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం అయితే చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీ చిన్న సబ్స్క్రైబ్ నాకైతే చాలా మోటివేషన్ అయితే తీసుకొచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇంకా ఎలాంటి బ్లాగ్స్ చేయాలని నాకైతే అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే వేరే ప్లేస్కి అయితే వెళ్దాం. సో ఇక్కడైతే నేను ఒక్కడనైతే ఉన్నాను. సో కొంచెం అంటే ఏదైనా మంచిగా ఉంటే మీకైతే బ్లాగ్ అయితే చేస్తా, లేకపోతే ఇక ఇఫ్తియార్కి అనమాట. సో సాయంత్రానికి అందరు కూర్చుంటారు కదా. సో అక్కడైనా చేస్తానమాట బ్లాగ్ అయితే. సో చూద్దాం, ఎవరైనా మంచి ఇంట్రెస్టింగ్ అయితే బ్లాగ్ అయితే చేస్తాను, లేకపోతే అక్కడే. ఇంకొక హాఫ్ అన్ అవర్ బ్యాక్ అనమాట. సో చూస్తున్నారు కదా ముందు కనిపిస్తుందో లేదో, బ్యూటిఫుల్ సన్సెట్, బ్యూటిఫుల్గా ఉంది. సో ప్రతిరోజు ప్రతి ఒక్క బ్లాగ్లో నేనైతే మీకైతే సన్సెట్ అయితే చూపిస్తూనే ఉన్నాను. సో అంతగా కనిపించలేదు అనమాట. సో ఇప్పుడు కనిపిస్తుంది, సూపర్గా ఉంది. సో ఇంకా అయితే అందరైతే ఇక ఉపవాసం ఓపెన్ చేయడానికి అయితే అందరైతే కూర్చొని అయితే ఉన్నారు. సో ఇక్కడైతే ఈరోజు కూడా నైట్ అయితే డిన్నర్ అయితే ఉంది. సో చూస్తున్నారు కదా మీకు ఇప్పుడు ఇక్కడ. సో చూస్తున్నారు కదా మీరు. సో మా వాడైతే ఉపవాసం కూడా లేడు. సో ఆ నైట్కి డిన్నర్ అయితే చూసి దానికోసం అయితే మా వాడైతే వచ్చేసాడు. ఇప్పటి వరకు 30 రోజుల్లో ఒక్క పొద్దు కూడా లేడనమాట. సో గైస్ ఫైనల్గా అయితే ఇఫ్తియార్ చేసే టైం అయితే వచ్చేసింది. సో చూస్తున్నారు కదా అందరూ అయితే రెడీగా అయితే ఉన్నారు, వాటర్ గీటర్ మొత్తం అయితే తీసుకుని. సో మా వాడు చూడండి ఓవర్ యాక్టింగ్ స్టార్ట్ చేశాడు. సో ఏదైతే చేసేస్తూ ఉన్నాడు. సో ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల తర్వాత అయితే సో అందరూ అయితే ఇక మొత్తం అయితే ఒక బొద్దున అయితే ఓపెన్ చేశారనమాట. సో చూస్తున్నారు కదా. సో అందరూ అయితే తింటూ ఉన్నారు. సో ఇకైతే మనం అయితే ఇక్కడ నుంచి నమాజ్ చదవని వెళ్ళిపోవడమే. సో గైస్ ఫైనల్గా ఇప్పుడైతే నమాజ్ కూడా అయితే అయిపోయింది అనమాట. సో ఎగ్జాక్ట్లీ టైం అయితే 6:50 అవుతా ఉంది. సో ఇక్కడ చూడండి క్రౌడ్, చికెన్ మటన్ అయితే ఉంటుంది అనమాట. సో డీసెంట్గా అయితే అవుతా ఉంది, ఎటువంటి గలబా ఏం లేకుండా. సో గైస్ వన్స్ ఈ బోర్డు చూడండి ఫుల్ అయిపోయింది. సో నోటీస్ బోర్డు లాంటిది ఇక్కడైతే. సో ఇక్కడైతే మొత్తం అయితే కనిపిస్తుంది కదా, ఇది మొత్తం ఏంటంటే మజీద్కి లెక్కలు ఎంత ఖర్చు అయింది ఏంది అనేది. సో అంతా అయితే ఒక పెద్ద ఆయన చేతులు అయితే ఉంటుంది. సో పెద్దవాళ్ళ చేతులు అయితే ఉంటుంది. సో వాళ్ళైతే హ్యాండిల్ చేస్తారనమాట. సో ఇది మొత్తం అయితే స్పాన్సర్ది 1, 2, 3, 4, 5 ఇంకా 5 స్పాన్సర్స్ అయితే ఉన్నారు. సో ఈ రోజు అయితే ఒకటైతే అయిపోద్ది అనమాట. సో ఇలాగైతే ముందే చెప్పేసి ఉంటారు. సో ఇదైతే లాస్ట్ వీడియోలో కూడా నేనైతే చెప్పాను. సో అదైతే నమాజ్ టైమ్స్ అనమాట. సో ఇది మొత్తం అయితే నేనైతే లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను అనమాట. సో గైస్ నేనైతే ఇంటికి అయితే వచ్చేసాను. సో అక్కడి నుంచి అయితే సో నాకైతే ఇప్పుడు నిద్ర అనేది చాలా నాకు కళ్ళు చూడండి ఎలా ఉందో. సో మొత్తం అయితే నిద్ర అయితే వచ్చేస్తుంది నాకు. సో అక్కడ మనం అయితే డిన్నర్ కూడా చేసేసాం కాబట్టి సో ఇక మనం అయితే ఈ వ్లాగ్ని ఎండ్ చేసే టైం అయితే వచ్చేసింది. సో వీడియో ఎలాగుంది తప్పకుండా కామెంట్ అయితే చేయండి. సో మీ చిన్న కామెంట్ కోసం నేనైతే ఎదురు చూస్తూ ఉంటాను. సో ఐ హోప్ మీ అందరికీ చిన్న బ్లాగ్ నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. సో వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి గురు. సో ఉంటాను, నెక్స్ట్ వీడియో కలుద్దాం. టేక్ కేర్, బై.